Subscribe to our channel and press the bell icon for the latest updates. కివీస్ స్వింగ్ దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ కుదేలు. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా బ్యాట్స్మెన్ దారుణ వైఫల్యానికి కారణం స్వింగ్ను ఎదుర్కోవడమేనని భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఉపఖండ ఫ్లాట్ పిచ్లపై ఆడిన భారత్ ఆటగాళ్లకు స్వింగ్ పిచ్లపై ఆడటం కష్టంగా మారిందని అన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా వరుసగా 3 వన్డేల్లో ఘన విజయం సాధించి 3-0తో సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే 4వ వన్డేలో చెత్త ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ ఘోరంగా విఫలం కావడంతో 92 పరుగులకే కుప్పకూలిపోయింది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన 4వ వన్డేలో సైతం భారత్ టాప్ ఆర్డర్ విఫలమైంది. దీంతో ఆఖరి వన్డేలో కూడా భారత్ తక్కువ స్కోర్కే ఆలౌట్ అయిందని అంతా భావించారు. అయితే అంబటి రాయుడు, విజయ్ శంకర్ల 98 పరుగుల భాగస్వామ్యానికి తోడు చివర్లో పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బ్యాట్స్మెన్ వైఫల్యానికి ప్రధాన కారణం మన ఆటగాళ్లు ఎక్కువగా ఫ్లాట్ పిచ్లపై ఆడటం. దీంతో బ్యాట్స్మెన్ బంతి స్వింగ్ అయినప్పుడు అంతే వేగంతో వారి ఫుట్ వర్క్ను మార్చుకోలేకపోతున్నారు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్లో మన బ్యాట్స్మెన్ స్వింగ్ ఎదుర్కోవడానికి ఇదే ప్రధాన కారణం. స్వింగ్తో బ్యాట్స్మెన్ భయోలందనకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. 4-5 వన్డేల్లో న్యూజిలాండ్ ఫేస్ ద్వయం ట్రెంట్ బోల్ట్, హెన్రీలు భారత బ్యాట్స్మెన్ను స్వింగ్తో ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. 4వ వన్డేలో ట్రెంట్ బోల్ట్ ఏకంగా 5 వికెట్లతో చెలరేగగా చివరి వన్డేలో హెన్రీ 4 వికెట్లు పడగొట్టాడు. వీరి స్వింగ్ దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ కుదేలయ్యింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.